నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా యథా అధ్యక్షుడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంతా కూడా. సో ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిఐ పైన పేర్ని నాని విస్తృతంగా రెచ్చిపోయారు. చెడామడ బూతులు తిట్టారు. అసలు అధికారులు లేకుంటే పోలీసు ఉన్నతాధికారులను కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి తీవ్రమైనటువంటి వివాదంగా మారి ఆఖరికి జైలు పాలైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పేర్ని నాని అనేక సందర్భాల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికి కూడా రేషన్ రైస్ కానీ లేకుంటే చాలా వరకు కూడా ఆరోపణలు వచ్చినా కూడా ఆయన ఇప్పటిదాకా అరెస్ట్ కానటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఇట్లా సిఐతో గొడవ పడినటువంటి వివాదంలో అరెస్ట్ అయ్యారు. తీవ్రమైనటువంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో మరి పేర్ని నాని అరెస్ట్ ఏ విధంగా చూడాలి, ఎందుకు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం లేకున్నా అధికారంలో ఉన్నామనుకుని బరితెగింపు ఎంతవరకు కరెక్ట్, ఏ విధంగా చూడాలి మాట్లాడదాం. మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. పేర్ని నాని వ్యవహారం ఒకసారి మనం మాట్లాడితే గతంలో అనేక సందర్భాల్లో పేర్ని నాని గురించి, పేర్ని కిట్టు గురించి మనం మాట్లాడుకున్నాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తాజాగా పోలీస్ అధికారులు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి, అది కూడా స్టేషన్లో అక్కడ వాళ్ళ అనుచరుల ముందు రెచ్చిపోవడానికి ఎట్లా చూడాలి, ఎందుకు ఈ విధమైనటువంటి బరితెగింపు అంటే? పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూడా కాదు. ఒక మాట. రెండో అంశం, ఆయన మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో తీసి పెట్టడానికి వీల్లేదు, దాన్ని ప్రైవేటైజేషన్ అని వక్రీకరించి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నంలో ఆ పిలుపులో భాగంగా మచిలీపట్నంలో ఒక 400 మందిని జమ చేసుకొని మెడికల్ కాలేజీ దగ్గర పెద్ద ధర్నా రచ్చ లొల్లి పంచాయతీ చేయడం మొదలుపెట్టారు. సరే పర్వాలే. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇటువంటి చెయ్యాలి యాజిటేషన్స్, ఉద్యమాలు ఇటువంటి అనుకున్నప్పుడు పోలీసు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలా. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య రాకూడదా చూడాల్సిన బాధ్యత పోలీసుది. సరే పర్మిషన్ లేదు, ఇటువంటి ధర్నాలు యాజిటేషన్స్ ఈ ప్రాంతంలో మీరు గుమిగూడి చేయొద్దు, వద్దు అని పోలీసు వాడు చెప్పారు, హెచ్చరించారు. వినకుండా రచ్చ చేసుకుని అక్కడ 400 మందితో పెద్ద యాజిటేషన్ శ్రీకారం చుట్టారు. సరే దీంట్లో భాగంగా అందులో ఉన్న వాళ్ళల్లో ఒక 40 మందికి 41A కింద నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిచారు. ఈ పిలిచిన వ్యక్తి పేరు సుబ్బన్న. ఆయన్ని విచారణకు రమ్మని పిలిస్తే ఆయన తర్వాత సరే విచారణకు వెళ్ళారు. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే, విచారణకు వెళ్ళినప్పుడు ఈ క్యాండిడేట్ ఒక అడ్వకేట్ని, లాయర్ని తీసుకెళ్ళొచ్చు విచారణకి. విచారణకి వెళ్ళినప్పుడు వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు. మొత్తం రాసుకొని నోట్ చేసిన తర్వాత విచారణ అయిపోయింది, వెళ్ళమంటారు. ఇది విచారణ. అటువంటప్పుడు ఈయన పిలిచి విచారణకు చేసినప్పుడు ఈ సుబ్బన్న అనే వ్యక్తి విచారణకి రానని, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరూ రావద్దని, తర్వాత పోలీసు వాళ్ళు అడిగిన దానికి ఏమీ చెప్పొద్దని ఇట్లా నెగటివ్గా క్యాంపైనింగ్ చేశారు. సరే తర్వాత ఈ సుబ్బన్న వచ్చి విచారణ చేస్తూ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో, ఇది ఇంతవరకు బాగానే ఉంది. పేర్ని నాని పెద్ద జనాన్ని వెంటేసుకొని గుండాగిరి, రౌడీగిరి, దాదాగిరికి వచ్చినట్టు, లూటీకి వచ్చినట్టు జనాన్ని వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐని, డ్యూటీలో ఉన్న సిఐని దుర్భాషలాడి, ఏమనుకుంటున్నావు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నీ సంగతి తేలుస్తాం, ఏమనుకుంటున్నావు నువ్వు అని పిచ్చగా అంటే బెదిరించే ప్రయత్నం చేశాడు. విధుల నిర్వహణకి పోలీసు అధికారికి ఆటంకం కలిగించాడు. ఒక మాటలో చెప్పాలంటే, లీగల్గా చెప్పాలంటే. అంటే ఈయనకి తెలియక చేశాడని అనట్లా, ఇంకా ఆ భ్రమలో అధికారం ఉంది అన్న ఒక భ్రమ ఒకటి. రెండోది వాళ్ళ అధినాయకత్వం ఇచ్చినటువంటి కల్చర్, సంస్కృతి, సాంప్రదాయం. ఈయన చేసిన ప్రవర్తన మితిమీరి ప్రవర్తించాడు డ్యూటీలో ఉన్న సిఐ తోటి. కానీ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఇటువంటి దుర్భాషలాడటం కానీ లేకుంటే కొంత ఆధిపత్యము, అజమాయిషి చెలాయించడం కరెక్ట్ కాదు కదా, అది ఖచ్చితంగా చట్ట విరుద్ధం అవుతుంది. అయితే ఇంకొక విషయం కూడా ఉంది. ఇదే పేర్ని నాని గతంలో ఒక ఎస్పీని పట్టుకొని ఒక కార్ పార్కింగ్ విషయంలో నేను చెప్పినట్టు అలా తీసేయ్ గారు అని దుర్భాషలాడి తీవ్రంగా బెదిరించిన సందర్భం ఒకటి ఉంది. అయితే ఈ పేర్ని నాని బ్యాక్గ్రౌండ్, నేర చరిత్ర మనం ఒకసారి చూసినట్టయితే, ఈయన గతంలో ఈ పెద్ద మనిషి పేదలకు పంచే పీడిఎస్ రైస్ వాళ్ళ భార్య పేరుతో గోడౌన్ పెట్టి లక్షలాది రూపాయలు దొబ్బేసి తర్వాత కేసు బుక్ అయితే దాంట్లో నుంచి కాపాడుకోవటం కోసం కుటుంబం అజ్ఞాతవాసం చేసి తర్వాత బయటకు వస్తే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ భార్య పేరుతో ఉంది ఎందుకు అని లీనియంట్గా చూస్తే అంతటితో ఆకుండా ఆయన ఎలక్షన్లో వీళ్ళ కొడుకుని గెలిపించుకోవాలన్న తాపత్రయంతో 10,000 మందికి దొంగ సర్టిఫికెట్లు, ఇళ్ల స్థలాలు అంటే ఫోర్జరీ చేసి గవర్నమెంట్ సంతకం
ల్యాండ్ లేదు, పట్టాలు దొంగ సృష్టించి 10,000 మందికి ఇచ్చారు. ఇది అంత క్రిమినల్ చర్య ఆలోచన. దాంతోపాటుగా దేవాలయ భూములు దొబ్బేశారని ఈ మధ్య ఒకటి వచ్చింది. దాంతోపాటుగా వేరే వాళ్ళ ల్యాండ్ కూడా కొట్టేశాడని వచ్చింది. ఇసుక మట్టి తవ్వకాలు అనేది వచ్చేసింది. జగనన్న కాలనీలో డబ్బులన్నీ దొబ్బేశాడని వచ్చేసింది. పెద్ద లిస్ట్ అంతా ఉంది. ఇన్ని నేరాలు చేసిన ఇతనికి 15 నెలల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడతారని అందరూ ఇట్లా ఎదురు చూశారు. కానీ అది జరగకపోవటం వల్ల ఈయనకి ఈరోజు ఇట్లా మాట్లాడాలన్న ఆలోచన వచ్చింది. ఇతనితో పాటుగా అంబటి రాంబాబు కూడా పోలీసులతో దుర్భాషలాడిన సందర్భం ఉంది. వీళ్ళందరికీ కారణం వాళ్ళ అధినాయకుడు, ఆయన నేర్పించిన విద్య ఇది. ఈ విధంగా మాట్లాడటం అనేది, అధికారుల్ని బెదిరించడం అనేది తప్పు. అయితే మీరు ఇందాక అడిగారు మరి ఇది ఎట్లా అని. ఇది సంఘటన జరిగిన తర్వాత కన్సర్న్డ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల్ని ఎవరైనా సరే ఏ పొజిషన్లో ఉన్నారో సరే విధులకు ఆటంకం కలిగించే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరిస్తే సహించేది లేదు, పోలీసు వ్యవస్థను ఇట్లా చూడొద్దు అని సపోర్టింగ్గా పోలీసులకి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తదనుగుణంగా ఈ రోజు మార్నింగ్ జరిగిన పరిణామాలు యథావిధిగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. పోలీసు వాళ్ళు ఈయన మీద కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఇక్కడ ఏ సెక్షన్ కింద కేసు పెట్టారో ఎగ్జాక్ట్గా నేను ఇంకా చూడలే, ఈరోజే వచ్చింది కాబట్టి నేనేమంటానంటే, ఇటువంటి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని అంటే విధులకు ఆటంకం కలిగిస్తే ఇట్ అట్రాక్ట్స్ ఐపీసీ సెక్షన్ 353 సెక్షన్ 353 అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్, కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఇటువంటి సెక్షన్స్ పెట్టి ఇటువంటి చర్యలు చేసినందుకు ఈయన్ని అదుపులోకి తీసుకొని తీవ్ర స్థాయిలో పనిష్మెంట్ కనుక ఇవ్వకపోతే, ఇదే అందరూ అవలంబిస్తే, శాంతి భద్రతలకు ఆటంకం కలిగితే రాష్ట్రానికి పెట్టుబడుల మీద ఎఫెక్ట్ పడుతుంది, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. ఆ విధమైన ధోరణిని కట్టవేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎప్పటికైనా సరే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా అటువంటి శ్రేణులు ప్రవర్తిస్తున్న విధానానికి కట్టవేయాలంటే ఇతని మీద ఖచ్చితంగా కఠినమైన శిక్షలతో శిక్ష విధిస్తే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటది. కానీ ఏంటి సార్, ఏం ధైర్యం, ఎందుకు అంత మేర చిల్లరేగి రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంటే నంబర్ 1, ఇంతకు ముందు ఇన్ని నేరాలు ఉన్నాయి నా మీద, ఇప్పుడు దాకా ఏం చేయలేదు కదా, ఆఫ్టర్ అనుకున్నా ఇదేమవుతుందిలే అంటే హ్యూమన్ సైకాలజీ. రెండోది, మళ్ళీ అధికారంలోకి వస్తానని ఒక భ్రమ. మూడోది, నా పక్కన ఒక 50 మంది 100 మంది ఉన్నారుగా, వాళ్ళల్లో ఏం మాట్లాడిండ్రా పేరుని నానే అన్న ఒక ఇమేజ్, ఫాల్తూ ఇమేజ్ బిల్డప్ చేసుకోవటం కోసం, తద్వారా ఆ శ్రేణులకు ఒక ధైర్యాన్ని, ఊపుని, శక్తిని, బలాన్ని, ఒక బలాన్ని ఇవ్వటం. నేనేమంటానంటే అది సమాజానికి చెడు జరుగుతుంది. అటువంటి వాళ్ళు రేపు అదే విధంగా ప్రవర్తిస్తే, అంటే అధికారులు డ్యూటీ చేయకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? పోలీసు వ్యవస్థే కాదు, ఏ వ్యవస్థ అయినా కుంటుబడే వ్యవహారం ఉంది. సో దీన్ని ఈ విధంగా ఏ విధంగా చూసినా సమాజానికి మంచి మెసేజ్ వెళ్ళదు. ఇటువంటి అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు పోలీసుల మీద ఇంత రెచ్చిపోతే మామూలు అధికారుల మీద, లేకుంటే వాళ్ళ కార్యకర్తలు, ప్రజానికం మీద ఎటువంటి పరిస్థితి? అన్ని విధాలుగా అన్ని అధికారులతోటి ఇదే ప్రవర్తన ఉంటుంది. నంబర్ 1. ఇప్పుడు ఇంకొక మాట కూడా ఆయన ఉన్నాడు, కొల్లు రవీంద్ర ఇప్పుడు ప్రస్తుత మంత్రి, ఆయనకి ఈయనకి వైరం ఉన్న మాట మనకు తెలుసు. అయితే ఈయన ఏమంటాడంటే ఆ మాటల సందర్భంలో కూడా కొల్లు రవీందర్ని తృప్తి పెట్టడానికి, ఆనందపరచడానికి పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఊరేస్తారా, శుభన్ ఊరేస్తారా, ఏందో రెచ్చగొట్టే మాటలు, అంటే సంబంధం లేని మాటలు, అసంబద్ధమైన. మంత్రిగా చేసిన అతనికి అసలు ఊరు ఎప్పుడు వేస్తారు, ఎవరు వేస్తారు, ఎలా వేస్తారు అంటే రెచ్చగొట్టడం. ఆ శ్రేణుల్లో మరి ఉత్సాహాన్ని నింపడానికి ఒక ఫాల్స్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ అధిష్టానం స్క్రిప్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు రేపు అన్ని స్క్రిప్ట్ వస్తేనే మాట్లాడుతున్నామని వాళ్ళే చెప్తున్నారు. ఏదేమైనా కూడా వీటిని ఆనకట్టేసి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద పేర్ని నాని అరెస్ట్ కూడా ఖచ్చితంగా స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #. థ్యాంక్ యూ.